పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా ఈనాటి ధ్యానాంశమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 47వ వచనము నుండి 53వ వచనం వరకు. యేసు జనసమూహములతో ఇట్లనెను, ఇంకను పరలోక రాజ్యము సముద్రములో వేయబడి అన్ని విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. వల నిండినప్పుడు దానిని ఒడ్డునకు లాగి అచ్చట కూర్చుండి మంచి చేపలను బుట్టలో వేసి పనికిరాని వానిని పారవేయుదురు. అట్లే అంత్యకాలమందు జరుగును. దూతలు బయలుదేరి దుష్టులను నీతిమంతుల నుండి వేరుపరచి అగ్నిగుండములో పడదోయుదురు. అచ్చట వారు ఏడ్చుచు పండ్లు కొరుక్కొందురు. వీటినన్నిటినీ మీరు గ్రహించితిరా అని యేసు అడిగెను. అవును అని వారు సమాధానమిచ్చిరి. ఆయన పరలోక రాజ్యమునకు శిక్షణ పొందిన ప్రతి ధర్మశాస్త్ర బోధకుడు తన కోశాగారము నుండి నూతన పురాతన వస్తువులను వెలికి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడు అనెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు మన అందరికీ అర్థమయ్యేటువంటి రీతిలో ఉపమానములతో దేవుడు మనకి బోధిస్తూ ఉన్నాడు. ఈరోజు 13వ అధ్యాయములో చివరి యొక్క భాగములో దేవుడు పరలోక రాజ్యమును గురించి అర్థం చేసుకోవడానికి మనకు ఒక ఉపమానముతో ఆయన బోధిస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యము సముద్రములో చేపలు పట్టినటువంటి వలను పోలి ఉన్నది అని దేవుడు మన అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ గమనించవలసినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అంటే, ఏ విధముగా అయితే ఈ సముద్రములో వల వేసినప్పుడు అనేక విధమైనటువంటి చేపలను పడుతూ ఉన్నారో, అదే విధముగా దేవుని యొక్క వాక్కు అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా అందించబడుతూ ఉంది అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్కు అనేటువంటిది కేవలము ఒక జాతికి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు. దేవుని యొక్క వాక్కు అనేటువంటిది కేవలము ఒక కులానికి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు. దేవుని యొక్క వాక్కు కేవలము ఒక మతానికి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు. దేవుని యొక్క వాక్కు కేవలము ఒక రాజకీయ పార్టీకి మాత్రమే చెందినటువంటిది కాదు అని ఈరోజు దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నారు. ఇది ప్రతి ఒక్కరికి కూడా అందించబడుతూ ఉన్నది. ప్రతి ఒక్కరూ కూడా ఆలకించి మారు మనసు పొందాలి అని దేవుని యొక్క ఆశ. అయితే ప్రస్తుత కాలంలో దేవుని యొక్క వాక్కు అనేటువంటిది వ్యత్యాసాలతో కూడుకున్నటువంటి విధంగా ప్రకటించబడుతుంది అని దేవుడు ఈరోజు మనకి తెలియపరుస్తూ ఉన్నారు. కొన్ని ప్రాంతాలలో గనక, కొన్ని చర్చెస్లో గనక మనం చూసినట్లయితే గనక తక్కువ జాతి వారికి ఇదిగో ప్రవేశం అనేటువంటిది లేదు దేవాలయాలకి. కాబట్టి దేవుని యొక్క వాక్కు అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా సంబంధించినటువంటిది అని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. కుల మత వర్గ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆలకించి మారు మనసు పొందాలి అన్నటువంటిది దేవుని యొక్క కోరిక అని దేవుడు ఈరోజు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. రెండవది, మనము మంచి చేపై ఉన్నామా లేదా అనేటువంటిది ఆలోచన చేయాలి. మంచి చేపలను బుట్టలో వేసుకుని ఇదిగో పనికిరానటువంటి చేపలను అగ్నిగుండంలో పడవేస్తూ ఉన్నారు అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. ఇదిగో తీర్పు దినమున మన జీవితము ఈ మంచి చేప జీవితాన్ని పోలి ఉందా లేదా అనేటువంటిది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నా జీవిత విధానములో నేను ఏదైనా తప్పిదములు చేశానా, నా మాటల ద్వారా ఏదైనా తప్పిదము చేశానా, నా చూపుల ద్వారా ఏదైనా తప్పిదము చేశానా, నా జీవిత విధానము ఇదిగో దేవునికి మెచ్చదగినగా ఉన్నదా లేదని మనము ఆలోచన చేసుకోవాలి. ఒకవేళ లేకపోయినట్లయితే గనక దేవుడు మనకు ఒక అవకాశం అనేటువంటిది ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మారు మనసు పొంది దేవుని అనుసరించి మంచి చేపగా మారేటువంటి అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఒడ్డుకి లాగే లోపలనే మనం మన జీవితాన్ని సరిదిద్దుకోవాలి అని దేవుడు ఈరోజు మనకి తెలియపరుస్తూ ఉన్నారు. ఇక చివరిగా దేవుడు తెలియపరుస్తున్నటువంటి సత్యం ఏమిటంటే, దేవుడి ఉపమానములతో తన శిష్యులకు బోధించిన తర్వాత ఆయన ఒక బలమైనటువంటి మాట ఆయన పలుకుతూ ఉన్నాడు. ఏమిటి అది అంటే, ఇదిగో మీరు దేవుని యొక్క వాక్యాన్ని మీరు గ్రహించారా అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. మీరు విన్నారా అని దేవుడు అడగడం లేదు, మీరు గ్రహించారా అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. అనగా నేను చెప్పినటువంటి మాటలను మీరు అర్థం చేసుకోగలిగారా అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. మీ హృదయంలోకి మీరు స్వీకరించారా లేదని
దేవుడు అడుగుతున్నాడు. ఆ స్వీకరించినటువంటి ఆ మాటల ద్వారా మీ జీవితంలో మీరు పాటిస్తున్నారా లేదని దేవుడు అడుగుతున్నారు. అదేవిధంగా మనము కూడా దేవాలయానికి వచ్చిన తర్వాత దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించిన తర్వాత దేవుడు అడిగేటువంటి మాట ఏమిటి అంటే, మీరు దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించారా, అర్థం చేసుకున్నారా, మీ హృదయంలో నాటుకున్నారా, దాని ప్రకారంగా జీవిస్తున్నారా లేదా అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. మనం ఎప్పుడైతే గ్రహిస్తూ ఉంటామో మన హృదయంలోకి మనము దాన్ని ఆహ్వానించగలుగుతున్నాము. ఎప్పుడైతే మన హృదయంలోనికి ఆహ్వానించగలుగుతూ ఉంటామో ఆహ్వానించినటువంటి వాక్య ప్రకారంగా మనం జీవించగలుగుతూ ఉంటాము. ఎప్పుడైతే మనము ఆహ్వానించినటువంటి వాక్య ప్రకారంగా మనం జీవిస్తూ ఉంటామో అప్పుడు దేవుడు తన రాజ్యంలోకి మనలను ఆహ్వానిస్తూ ఉంటాడు. ఆ విధముగా మన యొక్క క్రైస్తవ జీవితం ఉండాలని మనం అందరము కూడా ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మహోన్నతుడును మహాగణుడువైన మా యేసయ్య, నీ బంగారు పాదాలకు వెళ్ళలేని స్తుతి స్తోత్రాలు నాయనా. మేమందరము కూడా దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించి అర్థం చేసుకుని మా హృదయంలో నాటుకున్నటువంటి వాక్యము ద్వారా మా దైనందినటువంటి జీవితంలో జీవిస్తూ దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించడానికి కావలసినటువంటి అనుగ్రహాన్ని మా అందరికీ కూడా ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాము. ఈరోజు మరి ముఖ్యంగా వ్యవసాయం చేస్తున్నటువంటి ప్రతి రైతును కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాము. వారికి కావాల్సినటువంటి ఇదిగోనైనా వానలను సకాలములో సమృద్ధిగా మీరు కురిపించమని మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్.